హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా కావాల్సినవి చూపిస్తున్నాను. ఎగ్స్ తీసుకున్నాను, టమాటోస్, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, కారం, మసాలా, ఉప్పు, ఆనియన్స్. మన ఎగ్స్కి సరిపడంత తీసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకోవాలి. అలా స్టవ్ వెలిగించిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఎగ్స్కి సరిపడని వాటర్ పోసుకోండి. ఫస్ట్ నేనైతే 8 ఎగ్స్ తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను. ఎగ్స్ అనేవి వాటర్లో పూర్తిగా మునిగే వరకు వేసుకోండి. ఎగ్స్ అనేవి వాటర్లో పూర్తిగా మునగాలండి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఎగ్స్ ఉడికేటప్పుడు సాల్ట్ ఎందుకు వేసానంటే ఎగ్స్ అనేవి మంచిగా ఉడుకుతాయి, ప్లస్ పగలకుండా ఉంటుంది. పొట్టు కూడా త్వరగా వస్తుందండి దాన్ని, అందుకని సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినవి. చూడండి పొట్టు ఎంత మంచిగా వస్తుందో, తొందరగా వస్తుంది. అలా పొట్టు అనేది తీసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని దానిలో మన వంటకు కావాల్సినంత నూనె పోసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకున్నాను. తర్వాత దానిలో అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేటప్పుడే సాల్ట్ వేసుకోవాలని చెప్పాను, నేను అలాగే వేసుకుంటాను. పచ్చిమిర్చి అనేది మంచిగా గోలిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను. చూడండి అలా ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మళ్ళీ సాల్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతవి, అందుకని సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఎల్లిగడ్డ దంచుకున్న ఎల్లిగడ్డ వేసుకున్నాను. ఫస్ట్ చెప్పాను కదా ఒక ఎల్లిగడ్డ తీసుకున్నానని, అది దంచుకొని అయితే ఆ ఎల్లిగడ్డ ముద్దనైతే వేసుకున్నాను. అది వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. ఎల్లిగడ్డ గోలిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. టమాటోస్ కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డ టమాటోస్ అన్నీ ఒకేసారి ఉడికిపోతాయి. టమాటోస్ వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకోండి. తర్వాత దానిపై మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేయండి. చూడండి టమాటోస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. స్విమ్లో పెట్టేసుకోండి మంట. చూడండి ఉల్లిగడ్డ టమాటో మంచిగా ఉడికిపోయినాయి. పైన మనకు ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా, అలా రావాలి. అలా వచ్చిన తర్వాత ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను ఫస్టే, అవే యాడ్ చేస్తున్నాను. నేనైతే 8 ఎగ్స్ తీసుకున్నాను కదా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడని మీరు తీసుకోండి. మా ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి సరిపడే 8 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అన్ని ఎగ్స్ వేసుకోండి ఫస్ట్. అలా నేను చూపించాను కదా, అలా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకోమంటే ఇచ్చుకపోయేటట్టయితే కలపకండి. ఎగ్స్ అనేవి ఇచ్చుకపోకుండా మంచిగా కలుపుకోండి. అలా మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి అంతే. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకొని, మనమైతే ఇంకా కారం యాడ్ చేసుకోలేదు, ఇప్పుడైతే కారం యాడ్ చేస్తాను. ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను కదా, ఎవరిష్టం వారు. మీరు కాస్త ఎక్కువ కారం తినేది ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేది ఉంటే తక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం, అందుకే నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఆల్రెడీ ముందు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం, అందుకే మేము కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. అలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పైన మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత
మూత తీసి కొత్తిమీర కూడా చల్లేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కొత్తిమీర చల్లేసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చిందో? అలా పైకి వచ్చిన తర్వాత మనకైతే కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.